హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం రామ్ చరణ్ పెద్ది గురించి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు నార్త్ యుఎస్ మార్కెట్ ను కూడా టార్గెట్ చేస్తూ ప్రత్యేక ప్లాన్ చేస్తున్నారన్న వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో భారీ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. చరణ్ లుక్, మాస్ టోన్, యాక్షన్ ఎలిమెంట్స్ ఆల్ ఇవి ఫ్యాన్స్ లో హైప్ పెంచుతున్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. విజయ్, త్రిష పేర్లు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు విషెస్ చెప్తుండగా త్రిష మాత్రం సైలెంట్ గా ఉండటం ఇప్పుడు చర్చకు దారితీసింది. సాధారణంగా ప్రతి ఏడాది విజయ్ కి విషెస్ చెప్పే త్రిష ఈసారి స్పందించకపోవడంతో తమిళ సోషల్ మీడియాలో కొత్త డిస్కషన్ మొదలైంది. ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా లేక ఇది కేవలం యాదృచ్ఛికమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం మెట్ గాలా ఈవెంట్ గురించి. ఈసారి ఇండియన్ స్టార్స్ చేసిన స్టైలిష్ ఎంట్రీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రెడిషనల్ టచ్ తో కనిపించిన కొన్ని అవుట్ ఫిట్స్ పై భారీ చర్చ జరుగుతుంది. మామిడి పండు థీమ్ తో చేసిన ఒక ప్రత్యేక స్టైల్ ప్రెజెంటేషన్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఫ్యాషన్ లవర్స్ అయితే ఈ లుక్స్ పై పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన మరో విషయం పోసాని కృష్ణమురళి గురించి. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులపై తన స్టైల్లో స్పందించిన పోసాని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయానికి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం సందీప్ కిషన్ పవర్ పెట్ గురించి. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపిస్తుంది. రఫ్ అండ్ రియలిస్టిక్ లుక్ లో కనిపించిన సందీప్ కిషన్ ఈసారి పూర్తి మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో విషయం నభా నటేష్ గురించి. లేటెస్ట్ ఫోటో షూట్ తో మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది నభా. చాలా రోజుల తర్వాత ఆమె చేసిన ఈ స్టైలిష్ ఫోటో షూట్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. కామెంట్ సెక్షన్ మొత్తం ఆమె లుక్స్ గురించే మాట్లాడుకుంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ధనుష్ కరాస్ సినిమా ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా బిజినెస్ లేఖలు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయని చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగు మార్కెట్ లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి కనిపిస్తుందట. ధనుష్ మార్కెట్ మరింత స్ట్రాంగ్ అవుతుందన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన ఫ్యామిలీ వేడుక గురించి. కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్న విషయం లోకేష్ కనగరాజు గురించి. వరుస హిట్స్ తో ఇప్పటికే స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన లోకేష్ ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ బ్రాండ్ గా నిలుస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. పెద్ద హీరోలు వరుసగా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రాజా శివాజీ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మరాఠా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ బాహుబలి రేంజ్ లో ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పుడంతా మాట్లాడుకుంటున్న మరో విషయం ఓటీటీ టాక్ గురించి. నెట్ఫ్లిక్స్ లోకి రాబోతున్న కొత్త కంటెంట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ సిరీస్ లకు ఇప్పుడు మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో విషయం జాన్వీ కపూర్ గురించి. స్టైలిష్ లుక్ తో కనిపించిన జాన్వీ వీడియో క్లిప్స్ ఇప్పుడు రీల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఫ్యాషన్ స్టేట్మెంట్స్ పై నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. తమన్ టాప్ 3 లెక్క గురించి. సోషల్ మీడియాలో మ్యూజిక్ లవర్స్ డిస్కషన్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజయంలో తమన్ మళ్ళీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం SK33 గురించి. సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా వచ్చిన అప్డేట్ అభిమానుల్లో ఆసక్తి పెంచింది. కొత్త పోస్టర్, కొత్త టోన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరో విషయం గోదావరి గట్టుపైన సినిమా గురించి. ఇండియా, US థియేటర్స్ లిస్ట్ బయటకు రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో విషయం బాలీవుడ్ లో సాయి పల్లవి రేంజ్ పెరిగిపోయిందా అన్నదే. ఆమె కొత్త ప్రాజెక్ట్ సెలెక్షన్స్ గురించి ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్న మరో విషయం కార్తీక్ కొత్త సినిమా గురించి. యాక్షన్ కు బ్రేక్ ఇచ్చి హిట్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ తో తెలుగు సినిమా చేయబోతున్నాడన్న వార్త అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మరో విషయం రజనీకాంత్ సినిమా గురించి. రజనీ సినిమా ఎందుకు కొనట్లేదు అన్న చర్చ ట్రేడ్ సర్కిల్స్ లో జరుగుతోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. విజిల్ వేసినంత ఈజీ కాదు, విజయ్ కు ముందుంది శానా అన్న డిస్కషన్ ఇప్పుడు తమిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న ప్రతి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. ఇది ఇవాల్టి మూవీ మ్యాక్స్.